నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు ఈరోజు ఏరియా హాస్పిటల్ని ఉదయాన్నే సందర్శించడం జరిగింది. ఎయిర్ కండిషన్స్ పెట్టిన తర్వాత ప్రతి వార్డు వెళ్లి గర్భిణీ స్త్రీలు మరియు పిల్లల ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఉక్కపోత లేకుండా గర్భిణీ స్త్రీలు, పిల్లలు ప్రశాంతమైన వాతావరణంలో సంతోషంగా ఉన్నామని గర్భిణీ స్త్రీలు తెలియజేశారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఇలా ఏసీలు ఉంటాయని ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉందని గర్భిణీ స్త్రీలతో పాటు వచ్చినటువంటి తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తపరిచారు. నర్సరావుపేట జిల్లా హాస్పిటల్కి మరి సడన్ విజిట్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ నర్సింగ్ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ అందరూ నైట్ డ్యూటీలో కూడా అవైలబిలిటీ ఉన్నారు. మరి వాటర్ సప్లై కానీ శానిటరీ అంతా కూడా చాలా చక్కగా ఉంది. వాష్రూమ్స్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది ఏం లేదు. కరెంట్ సప్లై కూడా బాగానే ఉంది. జనరేటర్లో డీజిల్ అన్నీ కూడా చక్కగా సప్లై చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ అంతా కూడా చాలా చక్కగా ఉందని పేషెంట్ కూడా చెప్తా ఉన్నారు. అంటే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాష్రూమ్స్ బాగాలేదు, వాటర్ సప్లై లేదని. నేను విజయవాడ చూడటం జరిగింది. ఇంతకుముందు కూడా చూశాను. అన్ని విధాలా మెయింటెనెన్స్ చాలా చక్కగా ఉంది. వాటర్ సప్లై బాగుంది. ఆర్ఓ ప్లాంట్ కూడా పెద్దది ఒకటి ఏర్పాటు చేశాము. దాదాపు 1 lakh లీటర్స్ అనమాట. కూల్ వాటర్ వస్తాయి. అన్నిటి కూడా పేషెంట్కి ఇబ్బంది లేకుండా అన్ని విధాల సదుపాయాలు ఉన్నాయి. అదేవిధంగా మరి వెటర్నరీ చైల్డ్ హెల్త్ కేర్లో ఎండాకాలం ఇబ్బంది లేకుండా మన పార్టీ తరఫున 13 ఏసీలు కూడా డొనేట్ చేయడం జరిగింది. ఏసీలు కూడా బిగించడం జరిగింది. అన్ని విధాల కూలింగ్ వాతావరణం ఉందన్నమాట. అసత్య ఆరోపణ చేయడం మానుకోవాలని చెప్పి నేను గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హెచ్చరిస్తున్నాను. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో హాస్పిటల్ కొత్తగా కట్టిన హాస్పిటల్ చాలా సౌకర్యవంతంగా ఉంది. హాస్పిటల్లో అన్ని విధాలుగా సౌకర్యాలు, ప్రతి విషయంలో డాక్టర్స్ ఓపీ కాన్ నుండి ప్రతి సిచ్యువేషన్ అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తుంటే రక్త పరీక్షలని, హెచ్ఐవి టెస్టులని అన్ని విధాలుగా బాగా జరుగుతున్నాయి. డాక్టర్స్ ప్రతి టైం అందుబాటులో ఉండి నైట్ 10:30 అయినా 12 అయినా అందుబాటులో ఉంటున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మధ్యాహ్నం భోజనం పథకం చాలా బాగా నచ్చింది. ఓన్లీ మెయిన్ ప్రెగ్నెంట్ వాళ్ళకి భోజనం పెట్టడం వల్ల వాళ్ళకి మనీ సేవ్ అవుతుంది. ఇంత దూరం లాంగ్గా వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా భోజన సదుపాయాలు బాగున్నాయి. ప్రస్తుతానికి అంతా ఫెసిలిటీస్ బాగున్నాయి. బ్లడ్ టెస్ట్లు అయినా కానీ అన్నీ ఎప్పటికప్పుడు ఎమ్మటే ఇస్తున్నారు. అవి టైం పెట్టకుండా 3ంటికి రండి, రేపు రండి, ఎల్లుండి రండి అని తిప్పకుండా ఎమ్మటే చేస్తున్నారు. ఇక్కడ సమస్యతో వచ్చిన వాళ్ళందరికీ పరిష్కారం దొరుకుతుంది. ఈ విధంగా మొత్తానికి సహాయం చేసిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు అండి.